ఈ సమయమందు అపోస్తులైన పౌలు తీతుకు వ్రాసిన పత్రికను గూర్చి కొంత మేరకు సమాచారాన్ని తెలుసుకుందాం. తీతు ప్రత్యేకత. అపోస్తులైన పౌలుకు తీతు సన్నిహిత స్నేహితుడు. చిన్నాసియాలోను, గ్రీసులోను, కొరింథులోను తీతు పౌలుతో కలిసి పనిచేశాడు. 2 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం, 7వ అధ్యాయం 5-7 వచనములు, 13 అలాగే 15 వచనములు, 8వ అధ్యాయం 6వ వచనం, అలాగే 16 నుండి 24 వచనములు, 12వ అధ్యాయం 14 నుండి 18 వచనములు, గలతీ 2వ అధ్యాయం 1 నుండి 3 వచనములను చూడండి. క్రేతు ద్వీపంలోని ప్రతి పట్టణంలోనూ సంఘ పెద్దలను ఏర్పరిచి సంఘాన్ని వృద్ధి చేయడానికి పౌలు తీతును క్రేతులో వదిలి వెళ్ళాడు. తీతు ఇక్కడున్నప్పుడే ఈ పత్రికను అందుకున్నట్లు కనిపిస్తుంది. తీతు 1వ అధ్యాయం 5వ వచనం, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 7 నుండి 13 వచనములను చూడండి. తీతు రచనావశ్యకత. విశ్వాసం గురించి సత్యమైన బోధ చేయడానికి దేవుడు కోరుకున్నట్టుగా సంఘం జీవించడానికి అవసరమైన ఉపదేశాలనిస్తూ పౌలు ఈ పత్రిక రాశాడు. క్రేతు సంఘాల్లోని కొందరు తమ అబద్ధ బోధల ద్వారా విశ్వాసులను ప్రక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తీతు 1వ అధ్యాయం 10 నుండి 14 వచనములు, 3వ అధ్యాయం 9-10 వచనములు. ఈ పత్రికలో సంఘానికి, సంఘ పెద్దలకు కూడా ఉపదేశాలు ఉన్నాయి. తీతు పూర్వపు కథ. సంఘ పెద్దలు అనుసరించవలసిన నిజ విశ్వాసం, యోగ్యమైన జీవితం కొరకైన ఉపదేశాల మీద తీతు పత్రిక కేంద్రీకృతమైంది. సంఘాల్లో అధికారాన్ని ఎలా నిర్వర్తించాలో అనే దాని మీద చూసిన శ్రద్ధను బట్టి ఇది పౌలు పత్రికల్లోనిదేనని అంటారు. అయితే ఈ పత్రిక పౌలు మరణానంతరం అనేక సంవత్సరాల తర్వాత అతని పేరు మీద ఎవరైనా రాసిన పత్రిక అయ్యుండవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. ప్రముఖుల గౌరవార్థం వారి పేరు మీద పత్రికలను రాసి వారి బోధలను గౌరవించడం నాటి ఆనవాయితీ. తీతు నిర్మాణం. ఈ పత్రిక ప్రధాన భాగాలు: సంఘ పెద్దలు, అబద్ధ బోధకులు. 1వ అధ్యాయం 1 నుంచి 16 వచనములు. దేవుని ప్రజగా ఏం నమ్మాలి, ఎలా జీవించాలి. 2వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 15 వచనముల వరకు.